నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సింగరేణి స్టేడియంలో నిర్వహించిన ఉత్సవాలను మకాన్ సింగ్ జేఎం ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అవతార దినోత్సవ కేక్ కట్ చేశారు. అనంతరం మకాన్ సింగ్ జీఎం లలిత్ కుమార్తో పాటు మడ్డి ఎల్లయ్య సేవా అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడడం జరిగిందని, వారి త్యాగాలను స్మరిస్తూ రాష్ట్ర మనుగడ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్జీవన్ పరిధిలోని విద్యా వైద్యం మెరుగుపరుచుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా కార్మికులు సొంత ఇంటి కల కోసం తీసుకున్న 10 లక్షలకు వడ్డీ రాయితీలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వేడుకలకి ఇచ్చేసిన మహిళా డబ్బు తెలంగాణ రాష్ట్ర
తలుపు చిన్నది తాజా సోకులున్నది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇవాళ గడియలు బద్దలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణ ఈరోజు సాధించుకొని స్వేచ్ఛమైన తెలంగాణలో ఈరోజు మీ యొక్క ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలంగాణ అవిర్భావ ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలి. ఇలా తెలంగాణ తల్లి ప్రపంచానికి ఆదర్శంగా కనబడే విధంగా సెక్రటరియట్ లో నిర్మించి ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరూ పిలిపించి నిన్న మొన్న చూశారు. ప్రపంచ సుందరిగా సంబంధించిన కార్యక్రమాన్ని తెలుగు తల్లి దగ్గర నిలబెట్టి వందనం చేపించి ప్రపంచం అంతా కూడా తెలంగాణ తల్లిని చూసే విధంగా చేసిన చరిత్ర. ఇలా ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసి మేడిగడ్డాలు కట్టి 3 సంవత్సరాల కూరగట్టు చేసిన చరిత్ర వాళ్ళదైతే అవినీతి దోపిడీ ఏ రకంగా చేయాలనే ఒక అంశం భారతదేశానికి గొప్పగా తెలియజేసిన చరిత్ర వాళ్ళదైతే బంగారు కుటుంబాలు చేస్తాం, ఉద్యోగాల కల్పన చేస్తాం, ప్రతి ఒక్కరిని కుటుంబాలు బంగారం చిరునవ్వుతో ఉండాలని చేస్తామన్న వాళ్ళు చీకటి చూపించిన చరిత్ర వాళ్ళు. ఈరోజు వారు చేసిన అప్పులు ఉండగా మన ప్రజాస్వామ్య తెలంగాణ మీరు తెచ్చిస్తే ఆ 7.5 కోట్లకి ఆ అప్పులు కడుతూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తూ ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేస్తూ రైతు రుణమాఫీ 2 లక్షలు చేసి భారతదేశంలో ఎక్కడ చేయలేని విధంగా ఇవాళ మేడిగడ్డ కూలినా దేవుడు కరుణిస్తే నీళ్లతో ఉన్నటువంటి నీళ్లతోనే ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంటలు పండించిన చరిత్ర తెలంగాణలో మిగిలింది. రైతుకు ఏ ఒక్క ధాన్యం ఖర్చు చేయకుండా పండించిన పంటలు తీసుకున్నది, సన్నాలకు బోనస్ ఇచ్చింది, రైతు రుణం మాఫీ చేసింది, రైతు ముఖాల చిరునవ్వు చూస్తా ఉంది, రైతు భరోసా ఇస్తుంది, ఆత్మీయ భరోసా రైతు కూలికుడిస్తా ఉన్నాం. 200 కరెంటు ఉచితం, గ్యాస్ ఫ్రీ, 10 లక్షల ఆరోగ్య బీమా, దాంతో పాటు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అల్లుడిన వారికి ఇస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 60 సంవత్సరాల పోరాటం
4 కోట్ల గొంతుకల యొక్క సమాధానం ఈరోజు తెలంగాణ స్వాతంత్ర్యం సిద్ధించి మనము పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు తెలంగాణ మన యొక్క ఊపిరు. తెలంగాణ బిడ్డలుగా, సింగరేణి బిడ్డలుగా మన పాత్ర ఇందులో మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగాలతో పాటు సింగరేణి ఉద్యోగులు ఆ రోజు ఇందాక చెప్పినట్టు అధికారుల నుంచి ఉద్యోగుల దాకా అందరూ చేయబట్టి ఆ రోజున 53 రోజుల స్ట్రైక్ మన సింగరేణి ఉద్యోగులందరూ చేయబట్టి తెలంగాణ వచ్చిందనలో ఏమాత్రం సందేహం లేదు. గర్వపడుతున్నాను ఒక తోటి సింగరేణి. తెలంగాణ వచ్చిన తర్వాత మన యొక్క గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా కృషి చేయడం జరుగుతున్నది. మన సింగరేణి దక్షిణ భారతదేశంలోనూ అట్లనే భారతదేశం మొత్తంలో కూడా ఒక గొప్ప సంస్థగా ఉన్న దాంట్లో మనందరి యొక్క సమిష్టి కృషి, మనందరి యొక్క సమిష్టి కృషి ప్రతి ఒక్కరికి ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరానికి గాను మనము 72 మిలియన్ టన్నులు మనము లక్ష్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 10.5 లక్షలు సుమారుగా రావాలంటే 11.5 లక్షలు 11.7 లక్షలు గాను 11.5 లక్షలు వచ్చి 99% ఉన్నది. అట్లే RG1 ఏరియా ఈ సంవత్సరం మనము 45 లక్షలు టార్గెట్, దాంట్లో 8 లక్షలు గాను సుమారు 6 లక్షలు తీసి 70% ఉన్నాము. కొన్ని కారణాల వల్ల దానిని అతి తొందరలోనే మనందరి యొక్క సమిష్టి కృషితో దీన్ని అధిగమించి ఈ సంవత్సరం అంతానికి మనం లక్ష్యాలు సాధించామన్న పూర్తి నమ్మకం నాకు ఉన్నది. అట్లనే OC5 వారు గత సంవత్సరం 100% ఉత్పత్తి సాధించినందుకు అందులో పనిచేస్తున్న టీం అందరినీ మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నాను. అట్లే GDK11 ఇంక్లైన్ 2 కంటిన్యూస్ మైనర్లతో కంపెనీలో ఉన్న ఏకైక గనిగా ఉన్నది. అది 3వ కంటిన్యూస్ మైనర్ పెట్టుకోవడానికి అతి తొందరలోనే టెండర్లు కూడా ఓపెన్ చేసి అతి కొద్ది నెలల్లోనే అక్కడ 3వ కంటిన్యూస్ మైనర్ చేసి రికార్డు చేస్తుంది. దానికి GDK11 టీం వారికి అందరినీ మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నాను. అట్లనే GDK1 ఇంక్లైన్ మనకి అట్లనే 2A బాయిలు గత సంవత్సరంలో ఇసుక లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చినమాట నిజము. ఆ తర్వాత దాన్ని మనం ఇసుక సప్లై చేసుకొని GDK1 ఇంక్లైన్ వాళ్ళు మొన్ననే 750 టన్నుల పైన రికార్డు సాధించి అంతకుముందు 400 టన్నులు వచ్చినందుకు 750 టన్నులు సాధించినందుకు 1 ఇంక్లైన్ వారందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను టేక్మాల్ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు హరీష్ రావు అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. గాడని గీతగా అభిమానం కూడా ఈరోజు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరిశన్న గారి జన్మదిన సందర్భంగా మన టేక్మాల్ మండల కేంద్రంలో మండల కార్యకర్తల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించినాము. హరిశన్నకు ఆయురారోగ్యంగా మరెన్నో ఉన్నత పదవులను స్వీకరించాలని ఆ కేసీఆర్ గారి అండదండలతో మరింత
తెలంగాణకు అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాను రాను ఉన్నత పదవులను స్వీకరించేందుకు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ హరీశన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాము. జై హరీశన్న. జననేత మన ప్రియతమ నాయకుడు హరీశన్న గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సౌమ్యుడు, నిరంతరం శ్రామికుడు, ప్రజల యొక్క ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం, పిలిస్తే పలికే నాయకుడు హరీశన్న ఈరోజు జన్మదిన సందర్భంగా అనుకోకుండా శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి సందర్భంలో కాల్ చేయగానే కాల్లో లైన్లోకి వచ్చి మరి వారికి తెలియజేసేటువంటి శుభాకాంక్షలను స్వీకరించేటటువంటి మన ప్రియతమ నాయకుడు, కార్యకర్తలను నిరంతరంగా కాపాడుకొని మరి ఉద్యమంలో అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధనలో మరి భాగస్వామ్యం కేసీఆర్ గారితో మరి భాగస్వామ్యమైనటువంటి హరీశన్న 10 సంవత్సరాలు అధికారంలో కూడా మరి అభివృద్ధి ప్రథమలో దూసుకెళ్లడానికి ప్రజల మనిషిగా మరి ప్రజల కోసం నిరంతరం కష్టపడినటువంటి హరీశన్న మరి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా టేక్మాల్ మండలంలో జరుపుకోవడం నిజంగా సంతోషకరం. మరి ఏది ఏమైనా ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఉన్నా కూడా ప్రజల కోసం మరి ప్రతిపక్ష పాత్ర వహించి నిరంతరం పోరాడుతూ మరి రాత్రింబగళ్ళు కూడా ఒక 4 గంటలు నిద్ర మాత్రమే పోతున్నటువంటి హరీశన్న గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలి. అదేవిధంగా ప్రజలకు సేవ చేసేటటువంటి శక్తి అందించాలి. భవిష్యత్తు లోపల ఎన్నో ఉన్నత పదవులు మరి ఎదగడానికి, ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించడానికి భగవంతుడు ఆశీర్వదించాలి. కేసీఆర్ గారికి నమ్మకం కలిగినటువంటి బంటు మరి కేసీఆర్ అంటేనే హరీశన్న, హరీశన్న అంటేనే కేసీఆర్. వీరు మరి పదవులున్నా లేకున్నా, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల కోసం మరి కేసీఆర్ ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటటువంటి మా నాయకుడు హరీశన్న. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ టేక్మాల్ మండలం కూడా ఆయన హృదయంలో ప్రియమైనటువంటి మండలం కాబట్టి భవిష్యత్తులో కూడా టేక్మాల్ మండలంలో ఉండే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి ఆయనకు భగవంతునికి దీవించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి సేవ చేసే అవకాశం కేసీఆర్ గారు భగవంతుడు కల్పించాలని కోరుతూ కేసీఆర్ గారి నాయకత్వం, హరీశన్న నాయకత్వం, లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ హరీశన్న. జై హరీశన్న. గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి కీలకంగా మారుతోందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల్ మండలం అనంతపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్టార్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రసీదు, ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. దరఖాస్తు ఇచ్చింది, దరఖాస్తు చూస్తారు, వచ్చి చూస్తారు పాత పాట ఉందా లేదా భార్యనే కదా ఇది ఫోటో వస్తుంది కదా మర్చిపో ఈ ఫోటో ఇప్పుడు మనం తీసుకుని వచ్చినాం. జిరాక్స్ సెంటర్లలో కూడా ఇచ్చేసాం, వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేసాం, వాళ్ళ విలేజ్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టేసాం. గ్రూప్లలో అంటే గ్రూప్లలో కూడా సో ఉదయం నుంచి 6 అప్లికేషన్స్ వచ్చినాయి అంతేనా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది దీంట్లో మీరు ఇట్లా 4 డేని ఇక్కడనే రాసుకుంటే క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఇది రాస్తున్నారు ఆన్లైన్ ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నాం. అచ్చా సాదా పైన వేసుకున్నాడు.
కొంతమంది ఉన్నది ఆల్రెడీ పెడుతున్నారు మన దగ్గర కూడా లిస్ట్ పెట్టుకున్నారు. ఇవ్వండి ఇక్కడ రిజెక్ట్ అడిగితే ఇక్కడ కూడా మనము ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేయడంలో పెట్టుకుంటాం. సో 7 అప్లికేషన్స్ ఇది ఉన్న దాంట్లో కొంచెం పెద్ద గ్రామం కదా. ఇప్పుడు వరకు మనకి 1 అవర్ అయింది. 1 అవర్ 7 అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళు రెడీ చేసుకోవాలి. అది ఇక్కడ లేనివి ఏముంటాయండి? కాదు భూమి తక్కువ ఉంది అని అంటే పొజిషన్లో తక్కువ ఉంటే అది మనకి యాక్ట్లో ఇంకా చేయలేదు. పాస్బుక్లో 4 ఎకరాలు ఉంటుంది సార్, భూమి 3 ఎకరాలు ఉంటుంది. సజెస్ట్ చేయమని చెప్తాడు. ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడ చదవబోయినా అది కూడా తీసుకున్నాము. ఎంక్వైరీ చేసినప్పుడు అవి 2 కలిపి ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తాం. మ్యాక్సిమమ్ ఈ లోపల వచ్చినట్టు అప్పుడు మనకి స్కానర్ లేకుండా కదా సార్ వాళ్ళు చేతులు ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం రాముని గుండాల గుట్టపై రూపుదిద్దుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. రామగుండం బి పవర్ హౌస్ రహదారి సమీపంలో ఇటీవల వెలిసిన ధనుర్బాణ రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, వారి సతీమణి మనాలి ఠాకూర్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇదే స్థలంలో జరుగుతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. శరణం శరణమష్టైశ్వర్యమంగళీ భవే ఆంజనేయ స్వామి కటాక్ష సిద్ధిరస్సు దాక్షాయణం దేశస్య సా కుటుంబానాం సంబంధస్య గోత్ర సా కుటుంబానాం. రామగుండం నగరం నవనిర్మాణం కొరకు కృషి చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. TUFIDC నిధులు 1.20 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను గోదావరికని చౌరస్తాలో సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కమిషనర్ FAC అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. రోడ్ల విస్తరణతో పాటు అందమైన LED వెలుగులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్య, వైద్య, వ్యాపార రంగాలలో ఈ నగరాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. నన్ను చేయి పెట్టు అంటే రోడ్డు
సార్ మీరు కొంచెం వెనకదండి భయ్యా. రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి అంశాలపై పల్లె నుంచి కార్పొరేషన్ వరకు రోడ్లు, డ్రైనేజ్లు అత్యద్భుతంగా అభివృద్ధి సంక్షేమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా కార్పొరేషన్ లో మీరు అందరికీ చూస్తా ఉన్నారు. రామగుండం ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్ లో రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, లైట్లు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇలా రోడ్లు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లైన్ వరకు 1,20,00,000 రూపాయలతో సెంట్రల్ లైటింగ్ కొత్త సిస్టమ్, దాంతో పాటు సుందరీకరణ భాగంగా దాని పూర్తిగా నగరానికి అందం తీసుకొచ్చేటువంటి రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేయడం చాలా గొప్ప పరిణామం. కమిషనర్ గారు అరుణశ్రీ గారు, వారి యొక్క మున్సిపల్ సిబ్బంది, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి గోదావరి ఖని నవ నిర్మాణానికి, మళ్ళీ పూర్వవైభవం కాదు, నవ నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక ప్రణాళిక బద్ధకంగా, ఒక పూర్తి బలమైన సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఇంకో సంవత్సరంన్నర కాలంలో ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతం ఒక అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు ఈ ఊరికి మంచి వెలుతురు తీసుకురావాలని ఒక సంకల్పంతో చేసిన ఈ అద్భుతమైనటువంటి ఈ కళను నిజం చేసేటువంటి తెలంగాణ నవ నిర్మాణం, ప్రజాస్వామ్య తెలంగాణ, నిజమైన తెలంగాణ సోనియమ్మ 10 సంవత్సరాల కింద ఇస్తే మొన్నటి వరకు గడిల పాలనలో నడిచింది. ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో గోదావరి ఖని వెలుగులు వచ్చే విధంగా ముందుకు పోతుంది. దీనికి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సింగరేణి సులభ్ కార్మికులకు మెరుగైన జీతాల కోసం ఈ నెల 5న చలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్వహణలోని సులభ్ కాంప్లెక్స్లలో పనిచేస్తున్న సులభ్ కార్మికులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 25,000 చెల్లిస్తుంటే కార్మికులకు 15,000 చెల్లిస్తూ ఆ సంస్థ సంఘ సేవలో పెద్ద మాఫియాగా మారిందన్నారు. సులభ్ కార్మికులకు సులభ్ ఇంటర్నేషనల్ సంస్థతో సంబంధం లేకుండా నేరుగా సులభ్ 10 కార్మిక మెరుగైన జీతాలు ఇచ్చేలా జూన్ 5న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడికి అందరూ సహకరించాలని కోరారు. సులభ్ కార్మికులంటే మరుగుదొడ్లను, మలమూత్రాలని ఎత్తిపోసేటువంటి వారు. ఆ కుటుంబాలన్నీ కూడా సింగరేణి నిర్వహిస్తున్నటువంటి సులభ్ కాంప్లెక్స్ల దగ్గరనే వారి నివాసం. వారి పరిస్థితి యొక్క అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలు. సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ వారికి 25,000 చెల్లిస్తుంది ఒక సులభ్, కానీ వాడిచ్చేది 15,000 మాత్రమే. ఒక మనిషి పేరు మీద 10,000 రూపాయలు వీళ్ళు దోపిడీ చేస్తున్నారు.
ఇది అన్యాయం. పైగా చట్టబద్ధ హక్కులు కూడా వాళ్ళకి ఏమీ లేవు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, మినిమం వేజెస్ లేదు. ఇవి ఎందుకు వర్తించాయని మేము సులభ ఇంటర్నేషనల్ అడిగితే ఇది సోషల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళందరూ మా సభ్యులు అని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి సులభ్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ సఫాయి కర్మాచారి ఏదైతే ఉందో ఇది పెద్ద మాఫియా. పేరుకే సోషల్ వర్క్ అని పెద్ద మాఫియా. వీళ్ళందరూ మా సభ్యులు అంటాడు. వాళ్ళ నివాసం అంతా అక్కడనే వండుకోవడం, అక్కడనే పడుకోవడం, ఎన్ని రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా ఆ మంచాలన్నీ వెళతీయడం. పోయి సింగరేణి యాజమాన్యానికి ఇంత సేవ చేస్తుంటే కనీసం సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకి హాస్పిటల్ బుక్స్ ఇవ్వడం లేదు. మిగతా కాంట్రాక్ట్ కార్మికుల్ని వేరే చేస్తున్నారు, సులభ అనేటువంటి వాళ్ళ కార్మికులను వేరే చూస్తున్నారు. కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా మానవతా దృక్పథంతో కూడా ఇచ్చేటువంటి పరిస్థితి వారికి లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సులభ కార్మికులంతా మా యూనియన్లో ఉన్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలు మేము చేపట్టాము. జూన్ 5న చలో కొత్తగూడెం కార్యక్రమం తీసుకున్నాం. హెడ్ ఆఫీస్ ముట్టడి. డైరెక్టర్ పా కానీ జిఎం పర్సనల్ కానీ ఎవరు ఉంటే వారికి ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ వివరించి ఈ సులభ్ ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళని తప్పించి మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే విధంగా సౌకర్యాలు కూడా సాటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో వీళ్ళకు కూడా అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది తలపెట్టినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సాంఘీభావం మద్దతు తెలియజేయాలి. వాళ్ళు అంటరాని వారుగా ఒకనాడు మలమూత్రాలని ఎత్తిపోసేందుకు ఈ వృత్తి అనేది స్టార్ట్ అయింది. ఒకనాడు కుండలో ఎత్తుకొని పోయేటువంటి వాళ్ళు ఊరవతలో పడేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చలించి ఆ వృత్తిని నిషేధించి చివరికి దాన్ని ఈ ఇంటర్నేషనల్ సోషల్ వర్క్ కింద తీసుకొచ్చారు. దీంట్లో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. కానీ అటు ప్రభుత్వం నుంచి వివిధ సంస్థలలో ఉండేటువంటి కాంట్రాక్ట్ నుంచి వచ్చేటువంటి లాభాలతోని వాళ్ళ బిందులు విలాసాలు చేసేటువంటి పరిస్థితి. వీళ్ళేమో రోగాలు నొప్పులతోని మాసిపోయిన గుడ్డలతోని వీళ్ళు దూరంగా ఇయ్యాల విసిరేటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ మద్దతు తెలుపుదాం. రేపు జరిగేటువంటి కొత్తగూడెం ధర్నాలో కూడా మన కార్మిక సోదరులు దానికి సంఘీభావం తెలపాలి. సింగరేణి యాజమాన్యం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకంటే అందరు కార్మికులు వేరు, సులభ కార్మికులు వేరు. మన పనే మనం చేసుకోలేము, కానీ ఊరందరి పైన వాళ్ళు చేస్తున్నారు. కనీసం హాస్పిటల్ కొన్ని సులభ కాంప్లెక్స్లకు పవర్ తీసేసింది. పవర్ కూడా లేదు. అక్కడ పాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ కుటుంబం అంతా ఎట్లుంటుంది, అందులోకి పోయేటువంటి జనాల పరిస్థితి ఎట్లుంటుందో కూడా ఆలోచించమని సింగరేణి యాజమాన్యం స్పందించి ఈ సులభ కార్మికుల ఎడల వివక్షత మాని వీళ్ళని కార్మికులాగా చూడాలి. కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా వీళ్ళకి అందివ్వాలని మేము సింగరేణి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో సందర్శించిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ నిజమైన అర్హులకు కాకుండా ఇతరులకు రాజకీయ అండదండలతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు అన్యాయమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు కాలనీలో పూరి గుడిసెలు ఉన్న వారి ఇళ్లను వారు సందర్శించారు. ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందో దురదృష్టవశాత్తు కేవలం ఉన్న వాళ్ళకే, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కావచ్చు, భూములున్న వాళ్ళకి కావచ్చు, ఇల్లున్న వాళ్ళకి కావచ్చు, కూడా కేవలము రాజకీయ అండదండలున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు పరిశీలించాలా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు నిజంగా నిరుపేదలకు చేరుతున్నాయా లేదా అని పరిశీలించడానికి ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో
గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు తదితర నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు గట్టు మండల కేంద్రాన్ని సందర్శించడం జరుగుతా ఉన్నది. ప్రస్తుతం మనము గట్టు మండల కేంద్రంలో ఎస్సీ కాలంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఇల్లు లేని నిరుపేదలే. కంటికి కనిపిస్తా ఉన్నది ఇది గుడిసె. ఇది మొత్తం ఈమాకుతో కప్పుకున్న గుడిసె. ఇది జమ్మాకుతో కప్పుకున్నటువంటి గుడిసె. ఇది ఈమెకు భూమి లేదు. ఈ తల్లి ఏం పేరు? తల్లి పేరు నాగేంద్రమ్మ. నీ భర్త ఇష్టప. ఏం చేస్తారు మీరు? చేనుల భూమి ఉందా? లేదు. చేనుల పని రైతు కూలీలుగా పనిచేస్తూ గుడిసె ఉన్నటువంటి నాగేంద్రమ్మకి కదా వాస్తవానికి కేటాయించాల్సింది. ఇది ఒక్క నాగేంద్రమ్మనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందరి పరిస్థితి ఇక్కడే ఉన్నది. కానీ ఇక్కడ గట్టు మండల కేంద్రంలో 32 మందికి ఇండ్లు కేటాయించినట్లు లిస్టు వచ్చింది. దీంట్లో భూములున్నోళ్ళు ఉన్నారు, దీంట్లో ఇండ్లున్నోళ్ళు ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అన్ని కూడా బ్రిక్స్ కట్టినట్టు ఉన్నాయని చెప్పినారు. కానీ ఒక్కటంటే ఒకటి గుడిసె ఇట్లా తాటాకు గాని లేకపోతే జమ్మాకు గాని కప్పుకున్నటువంటి గుడిసె ఏ ఒక్కటి ఈ లిస్ట్ లో ఉన్నోళ్ళకి లేదు. మేమేమంటున్నామంటే వీళ్ళకి ఇవ్వడం వ్యతిరేకమని కాదు, నిజంగా వీళ్ళకి ఇల్లు లేకపోతే ఇవ్వాల్సిందే, నేను కాదనట్లేదు. కానీ మొట్టమొదటిగా ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరు అంటే ఇల్లు లేకుండా ఉండి భూమి లేకుండా ఉన్న వాళ్ళకి మొదట ఇవ్వాలా. ఒక వ్యక్తికి ఇల్లు లేకుండా ఉండి భూమి ఉంటే ఎవరికి ఇస్తారు? ఒక వ్యక్తికేమో భూమి ఇల్లు ఉండదు, ఒక వ్యక్తికేమో ఇల్లు ఉండదు కానీ భూమి ఉంటది. ఎవరికి ఇవ్వాలా? మనం వాస్తవానికి ఇవ్వాల్సింది ఎవరికంటే ఇల్లు భూమి, ఇది రెండు లేని వ్యక్తికి ఇవ్వాలా. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే 32 మందికి ఇచ్చినటువంటి లిస్టులో దాదాపు 10 మందికి పైగా ఇండ్లున్నాయి, భూములున్నాయి, సిమెంట్ తో కట్టుకున్నారు, బ్రిక్స్ తో కట్టుకున్నటువంటి ఇళ్లున్నాయి. కానీ మరి ఇక్కడ గట్టు మండల కేంద్రం ఉన్నటువంటి నాయకులకి ఈ ఆకుతో కప్పుకున్నటువంటి ఈ జమ్మాకుతో కప్పుకున్నటువంటి గుడిసె కనిపించలేదా? మొత్తం ఒక్కసారి మీరు పరిశీలించండి, ఈ గుడిసెను మొత్తం ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు నడిగడకలో పోరాట సమితి ఆధ్వర్యంలో అదే పరిశీలించడానికి వచ్చినాం. దాదాపు ఇక్కడ 15 మందికి పైగా ఉన్నారు ఈ మహిళలు. వీళ్ళకి ఇల్లు లేవు. ఉన్నాయమ్మా? ఇల్లున్నాయా? భూములున్నాయా? నీకు ఇల్లు లేదు, భూమి లేదు. ఈమె పేరు నాగేంద్రమ్మ, భర్త పేరు కృష్ణప్ప. ఈమె రైతు కూలి, ఈమెకి లేదు. మీకు ఉందామా? నీ పేరేం పేరు తల్లి? రూతమ్మ. మీ భర్త పేరు ఆనంద్. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారు. భూమి ఉందా? ఈమెకి కేటాయించలేదు. మీ పేరు తల్లి? శాంతమ్మ. మీ భర్త పేరు? సౌరప్ప. ఏం చేస్తారు మీరు? చేద్దాం అంటే భూమి ఉందా? సొంతంగా భూమి లేదు, రైతు కూలీలు. మీరు తల్లి? మీకు ఏం పేరు? నీ పేరు? రూతమ్మ. ఈమెకి లేదు. మీ పేరు తల్లి? మల్లమ్మ. భూమి ఉందా? భూమి లేదు, ఇల్లు లేదు. ఆమె కూడా ఇల్లు రాలేదు. మీ పేరు తల్లి? సువార్తమ్మ. భర్త పేరమ్మా? సుదర్శన్. ఏం చేస్తారు మీరు? కూలి పోతారు, రైతు కూలీలు. వాళ్ళకి కూడా భూమి లేదు, ఇల్లు లేదు, వాళ్ళకి ఇవ్వలేదు. మీ పేరు తల్లి? సుజాత. మీ భర్త పేరు? రవి. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం. భూమి ఉందా? ఇల్లు ఉందా? రేకుల గుడిసె ఉంది. మీకమ్మా ఏం పేరు తల్లి? మాణిక్యమ్మ. ఉందా? గుడిసె ఉందా? ఇల్లు ఉందా? రేకులతో ఉన్నది. ఇంతమంది. మీ పేరమ్మా? గంగమ్మ. ఉందా? ఇల్లుందా? ఏం లేదు. ఏం చేశారు మీ భర్త? భూమి ఉందా? మరి ఎవరు కేటాయిస్తున్నట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం? ఎవరికి ఇస్తున్నట్లు? బలిష్ఠులకు ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళకే ప్రవేశపెట్టింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజాప్రభుత్వము, ప్రజలకు అన్నిటిని తీర్చే ప్రభుత్వము, అట్టడుగు వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇక్కడ చూడండి. జోగులాంబ గద్వాల జిల్లాలో మేము గట్టు మండలము, ఆసియాలోనే అత్యంత వెనుకబడినటువంటి మండలం, అక్షరాస్యత పరంగా అత్యంత పేదవారున్నటువంటి మండలము. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికైనా పోయి ఎక్కడైనా కట్టడాలు కడుతున్నారంటే ఈ మండలం నుంచే వెళ్లి కూలీలుగా బెంగళూరు నుంచి మొదలుకొని, కర్ణాటక నుంచి మొదలుకొని అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం నుంచి వెళ్లి పనిచేసినటువంటి కూలీలము, ఉపాధి కూలీలము ఈ ప్రాంతంలో ఉంటాం మేము. కానీ మాకు ఇక్కడ నీళ్లు లేవు, మాకు సాగునీరు లేదు, మా మండలం విద్యాపరంగా వెనకబాటుతనానికి గురైంది. విద్య లేక, ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి గట్టు మండలంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి చంద్రబాబు నాయుడు నుంచి, ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి, ఆనాటి రాజశేఖర రెడ్డి నుంచి ఈ మండలాన్ని దత్తత తీసుకుంటామని మాటలు ప్రగల్భాలు పలికినోలే తప్ప ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరు కనీసం ఈ మండలాన్ని దత్తత తీసుకొని ఈ మండలాన్ని విద్యాపరంగా, వైద్యపరంగా పేదరికం నుంచి బయటికేయాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేకపోవడం దురదృష్టకరం. మీరు ఈ ఉమ్మడి మామనార్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మా మండలాన్ని ఇక్కడ ఉన్నటువంటి గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గట్టు మండలాన్ని ఒకసారి పరిశీలించండి. మీ కంటికి గుడిసె కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మీ పేరు ఏమంటారు కదా తల్లి? నాగేంద్రమ్మ ఉన్నటువంటి గుడిసె. మళ్ళీ ఇంకొకసారి పక్క గుడిసెను కూడా పరిశీలిద్దాం రండి. పక్క గుడిసె ఒకసారి గుడిసె చూడండి.
కనీసము ఇది మనుషులు ఉండడానికి అంటే వాళ్ళని అవమానపరచమని కాదు, కానీ ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి పరిశీలించండి. ఈ ఎదకు పెద్ద మనిషికి కళ్ళు కనిపించవు. ఈ పెద్ద మనిషికి నీ పేరేం పేరు తల్లి? మాణిక్యమ్మ. మీరిద్దరే ఉంటారా దీంట్లో? ఎంతమంది పిల్లలు మీకు? ఏం చేస్తారు వాళ్ళు? 3 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలే. 3 పెళ్లిళ్ళైనా, 3 మగ పిల్లలు, పెళ్లిళ్ళు కాలేదు. 3 పెళ్లిళ్ళు కానీ మగ పిల్లలు ఉంటే వాళ్ళు కూలీలో పోతున్నారు. వాళ్ళు 3 ప్లస్ వీళ్ళు 2 భార్య భర్తలు 5 మంది కలిసి ఈ గుడిసెలో ఉంటున్నారు. ఒకసారి పరిశీలిద్దాం. ఇది వాళ్ళ వంట రూము. ఈ తల్లి వీళ్ళది వంట రూమ్. ఈ తల్లి చేసుకుని వంట రూమ్. ఒకసారి పైకి చూపి, ఒకసారి గోడ చూడండి, ఒకసారి లోపలికి తీసుకురా. ఇక చూడండి ఎక్కడ పడుకోవాలా, వాళ్ళు పడుకోవడానికి చోటు ఎక్కడిది, వాళ్ళు ఏడ పడుకోవాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎట్లా కారుతుంది చూడండి. ఒకసారి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు, కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. ఒకసారి చూడండి. వీళ్ళకి కదా కేటాయించాల్సినది. కలెక్టర్ గారు దీనిపైన మీరు స్పందించాలి దయచేసి. ఇంత అత్యంత దారుణంగా ఉన్నటువంటి వీళ్ళకి ఇల్లు రాకుండా కేవలం ఈ 32 మంది లోపల బలిసినోళ్ళకి, డబ్బున్నోళ్ళకి, భూములున్నోళ్ళకి ఇల్లు కేటాయిస్తే అసలు ఏమిటి కోసం ఉన్నట్లుంది ఈ వ్యవస్థ అని నాకు అర్థం కావడం లేదు. చూడండి ఒకసారి ఈ గుడిసెను పరిశీలించండి. ఈ జిల్లా కలెక్టర్ గారికి పదే విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఎందుకోసమంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే సామాజిక స్పృహ ఉంటది. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, మీ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. కలెక్టర్లు రాజకీయాలకు తావు లేకుండా పాలన చేస్తారనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ కుటుంబం తరఫున 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాము. కన్నీరు వస్తాయి. కనీసము మానవత్వం ఉన్న మనిషికి ఏడుపు రాకుండా, కండ్ల నీళ్ళు రాకుండా. వీళ్ళిద్దరూ చిన్న గుడిసె, పడుకోవడానికి జాగలేదు. అదే బెడ్రూము, అదే కిచెన్ రూము, అదే హాలు, అదే అన్ని కంప్లీట్ గా అదే ఉన్నది. వాళ్ళిద్దరు భార్య భర్తలకి 3 మగపిల్లలు, పెళ్లిళ్ళు కాలే. వీళ్ళకి కదా కేటాయించాల్సింది. ఇట్లా ఇంతమంది ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరు లేడీస్, ప్రతి ఒక్క మహిళది ఇదే పరిస్థితి. అందరూ కూడా అత్యంత పేదరికం నుంచి పేదరికం అనుభవిస్తున్నటువంటి వ్యక్తులే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 32 మంది లిస్టులో సగం మందికి పైగా డబ్బున్నోళ్ళకి, బలిసినోళ్ళకి లిస్టు దీంట్లో ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు విచారణ జరిపి వాస్తవంగా ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తం రేకులు, చుట్టూ రేకులు కట్టుకున్నది, పైన బరకం వేసుకున్నది. నీ పేరు తల్లి? రూపా రాయ్. మరి ఈమె కూడా ఇది ఓన్లీగా మొత్తం కూడా పైన రేకులు, సైడ్ కి బరకం కట్టేసుకుని, సైడ్ కి అది బాత్రూమ్ గా సైడ్ కి బరకం కట్టుకొని కూర్చున్నారు. వీళ్ళకి కూడా ఇల్లు ఇవ్వాల్సినది అనేది మరి పదే నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గుడిసె ఏం చేశారు, మొత్తం పైన బరకం కప్పుకున్నారు. బరకం కప్పుకొని సైడ్ కి మొత్తం ఇట్లా బరకం పైన ఏ ఆకులేసో బరకం కప్పుకొని ముందరంటే బాత్రూమ్ కి ఇట్లా తెల్ల కట్టుకున్నారు. అడ్డం స్నానం అని చెప్పేసి కట్టుకున్నారు. మళ్ళీ పేరే భూమి ఉందా? ఏం చేస్తారు మీరు? కూలి పనే చేస్తారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఏం కులం ఏంది మీ కులం? ఎస్సీ. వీళ్ళకందరికీ వీళ్ళకి రావాల్సినటువంటి అవసరము వీళ్ళకి ఇవ్వాల్సినవి, నిజమైన నిరుపేదలకు ఇవ్వాల్సినవి, రాజకీయ నాయకులకు కాదు ఇవ్వాల్సినవి. ఏం లేదు, ఒక చిన్న గోడ కట్టుకొని ఈ గోడను ఒకటే కట్టుకున్నారు. మొత్తం జమ్ము ఉన్నది. లోపలికి ఒకసారి చూపించుకోవాలి. ఒకసారి చూపించు. ఏమున్నది? ఒకటే హాలు, బెడ్రూమ్, కిచెన్ అంతా ఒకటే వచ్చేసి. వాటర్ చూపించి పైకి. ఏం పేరమ్మా నీ పేరు? రూతమ్మ. నీ భర్త పేరు? భీమన్న. భూమి ఉందా అమ్మా? గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఈ నెల 8న జరగనున్న టీయూసీఐ మహాసభలను విజయవంతం చేయండని కార్మిక వర్గానికి టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ పిలుపునిచ్చారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమాలకు పోరాటాలకు నిలయంగా ఉన్న గోదావరికని ప్రాంతంలో యు రాములు లాంటి నేతలు ఎన్నో కార్మికోద్యమ ఉద్యమాలు నిర్మించారని, అలాంటి గడ్డపై టీయూసీఏ మొట్టమొదటి మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. గూడూరి వైకుంఠం టీయూసీఏ జిల్లా నాయకులు, తూళ్ల శంకర్ టీయూసీఏ జిల్లా నాయకులు, కలువల రాయమల్లు టీయూసీఏ జిల్లా నాయకులు, పత్రికా సోదరులకు ప్రాంతం అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది. గని కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు, బసంత నగర్లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక వర్గం, ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం, పోరాటాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐఎంఎల్, మాస్ లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామరేడ్ యు రాములు, కుదుర్పాక కుమారస్వామి, కామరేడ్ మొండెన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం, ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి, సంఘటితపరిచి, గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా, ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో 8వ తేదీ నాడు గోదావరికన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది. ఆర్ఎఫ్సీలు, సింగరేణి, బసంత నగర్, ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తాం. మోడీ ప్రభుత్వం అయినా, ఇక్కడ మన స్టేట్లో రేవంత్ గారి ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కార్మిక ఉద్యమానికి చాలా నష్టం చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు మన కేసీఆర్ ప్రభుత్వం జీవోను పెంచలేదు. ఇప్పుడు సంవత్సరంన్నర అయినా కూడా రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ జీవోను సడలించి పెంచలేదు. దుర్మార్గమైన చర్య. ఎందరో ఆశా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని, జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు. అట్లా దానికి నిరాశ చేశారు. ఈ 2 ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం అయినా, కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఒరగబెట్టేది లేదు. కార్మిక ఉద్యమాలు తప్ప కార్మికుల బతుకులకు మారాయి. అందరూ కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి. అందులో భాగంగా మన టీయూసీ ప్రజాపంత ప్రజాపంత అనుబంధ సంస్థ టీయూసీ ప్రథమ సభ ఇక్కడ 8వ తారీఖు నాడు మన ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయగలని అందరి కార్మికులకు కోరుతున్నాను. గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అమేజింగ్ స్టార్ నటుడు, రాజకీయ నేత వేముల అశోక్ తన జన్మదిన సందర్భంగా మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం మనుషుల మధ్యలో ఉంటూ మలమూత్రాల విసర్జన చేసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసిన గొప్ప దేశ సేవకులైన సీనియర్ రిలే కార్మికులను తన పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దామెర శంకర్, డాక్టర్ జేవీ రాజు, కొమ్ము కుమార్ యాదవ్, మేకల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేను కాదు లడ్డు కావాలా నాయన లడ్డు నువ్వే మీ శిష్యుడు అడుగుతాను నేను అలిగింది జాకెట్ జాకెట్ మంచిగా మంచిగా బ్లెస్సింగ్ చూపించు అన్న బొమ్మని గురించి మాట్లాడ అది తీయకు మెడలకే తీయక అట్లా ఉంటుంది నిలబడి ఒకసారి తీద్దాం నేను ఆయన పంపించేసిన ఎవరు పోతారు ఎవరు తీసుకోపోతారు బాబు నువ్వు ఇటు తిరుగు కూర్చోడ కూర్చో కూర్చో ఇటు ముఖం పెట్టి ఇంకా ఎత్తాను పన్ను అడుగు అడుగు చేస్తా శ్రీకాంత్ ఆయన మనకి దీని పక్కనే లేవు అరే గిట్లా దీని పక్కనే చేయి ఆయన మీద అందరికీ నమస్కారం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక కార్యక్రమం చేద్దామని నేను మన గాంధీ సార్ని సంప్రదించడం జరిగింది. వారు ఏ విధమైన కార్యక్రమం చేద్దామంటే, ఈ దేశానికి ఎలాగైతే జై జవాను అని అంటున్నారో అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు, కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెల్లీ కార్మికులు, ఈ పారిశుద్ధ కార్మికులు మాత్రమే ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి సార్కి చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్కి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే వీరి సేవలు మామూలు సేవలు కావండి. మనం ప్రతిసారి కూడా జై జవాన్ అని ఇంకేమని ఇంకో అని ఎవరినో కీర్తిస్తుంటాం, కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ అశుద్ధ కార్మికులు కానీ ముఖ్యంగా ఈ రెల్లీ కార్మికులు కానీ లేకపోతే ఈ మనుషుల బ్రతుకులు అధ్వానం అవుతాయి, అనారోగ్యాల పాలు పడి, అంటే మన విసర్జించిన దాన్నే మనం విసర్జించినటువంటి వ్యర్థాలను మనమే క్లీన్ చేసుకోవడానికి అసహాయత చూపిస్తూ ఉంటాము. అలాంటిది వాళ్ళు దాన్ని ఇంత ప్రాబ్లం లేకుండా నీట్గా చేసి
మన ఆరోగ్యాలను కాపాడుతున్నా వీళ్ళు మన ఆరోగ్య ప్రదాతలుగా ఈ సందర్భంగా మనం కీర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని వారికి నేనేదో గొప్పగా చేస్తున్నానని కాదు, ఒక చిన్న సత్కారం చేసి వాళ్ళను మేము కూడా గొప్ప మనుషులమే అని వాళ్ళు అనుకునేలాగా ఉండాలని అన్న ఒక ఉద్దేశంతో ఈ సమాజానికి వాళ్ళ గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులు, మా యూట్యూబ్ కళాకారులు, మనందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కానీ నేను మన సమాజానికి సేవ చేయాలి. తన సేవ ఏ రూపంలో అంటే తన నటన ద్వారా, నిర్మాణం ద్వారా ఉండాలి. ఒక మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలపాలి, ఆలోచింపజేయాలి. గోదావరి కనికి ఒక మంచి గుర్తింపు తేవాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తే మా కొమ్ము కుమార్ యాదవ్. మరి నిజంగా వాస్తవంగా చూస్తూ ఉంటే ఒక తపన ఉంది. తన నటన ద్వారా సమాజానికి ఏమో చేయాలి, ప్రజల్ని ఒక మంచి అది చేయాలి. అంతేకాదు వారి తోటి కళాకారులను కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి వారే కొమ్ము కుమార్ గారు అని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కు సీనియర్ నటులు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త అయినటువంటి వేముల అశోకన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క వృద్ధ మన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రెల్లి పరిశుద్ధ కార్మికుల మధ్యలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. గాంధీ సార్ చెప్పినట్టు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అశోకన్నకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి, ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పేసి, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అన్న. అలాగే తన చిత్రీకరణ ద్వారా నిజంగా ఈ మధ్యన కూడా ఒక మంచి అవార్డును కూడా పొందడం జరిగింది. మరి చాలా వెనుకకుంటూ, చాలా జాగ్రత్తగా ఉంటూ, మరి ఆయన మంచి చిత్రాలను అందిస్తూ, నటన కూడా ఆయన గొప్ప, మేము ఊహించలే. అంటే ఒక్కసారే ఆయనలో ఉన్న నటుడు బయటకు వచ్చారు. ఆయనే మా విజయ్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. విభిన్న పాత్రలు పోషిస్తూ ఏ హీరో అగ్ర హీరోకు సరి సమానంగా విభిన్న పాత్రలతో, విభిన్నమైన కోణాలతో, డ్యాన్సులతో, పాటలతో మనల్ని అలరించుతున్న అమేజింగ్ సార్ అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతోమంది కళాకారులకు చాలా రకంగా ప్రోత్సహించారు. అదే ఒక ప్రొడ్యూసర్గా ముందుకు రావడం అనేది అందరి వల్ల కాదు. ప్రతి ఒక్కరి కళాకారులను ఎవరైనా దర్శకులుగా చేయాలి అనుకుంటే ఒక కథ తీసుకొస్తే తను ప్రొడ్యూస్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోక్ వేముల గారు ఎంతో గొప్ప మనసున్న మనిషి. మరి అలాంటి అశోక్ వేముల గారు ఒక స్కావెంజర్స్ కోసం ఒక జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా పాకెట్ మనీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అశోక్ వేముల గారు పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరో కళాకారుడు అనేకమైన పాత్రలు పోషించినటువంటి మా కన్నం రమేష్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ప్రొడ్యూసర్ యాక్టర్ దశావతారాల పురుషుడు వేముల అశోకన్న గారి హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి వృద్ధులను ఆలోచించి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సారీ చెప్పినట్టు వీళ్ళు చెప్పేది వీళ్ళు సారీ అని చెప్పింది. నాకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నెమ్మదస్తుడు, ఒక మాటలు చెప్పని నిర్మలమైన హృదయం కలిగినోడు, అసలు రాజకీయ లక్షణాలు లేకుండా రాజకీయ నాయకుని ఎదిగినటువంటి మా జేవి రాజును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా బీద కార్మికులను చిరు సత్కారంతో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఈ సమాజంలో వారికి ఒక గుర్తింపు తేవాలని ముందుకు వచ్చిన శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే తను రొటీన్గా ఏదో కేక్ తెచ్చి వాళ్ళే సెలబ్రేట్ చేసుకునే సంప్రదాయానికి స్వస్తి పలికి, నా పుట్టినరోజు నా జన్మకు ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి అని చెప్పి తన ప్రతి పుట్టినరోజుకు ఒక 2-3 వేలు 5-6 వేల దాకా ఖర్చు పెట్టి బీదలను ఆదుకోవడం జరుగుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా, నా చేతుల మీదుగానే ఎంతోమందికి దుప్పట్లు, పుస్తకాలు, పెన్నులు రకరకాలుగా ఎంతోమందికి ఎన్నో ట్రస్టులకు వారు దానం చేయడం జరిగింది. ఈరోజు మన
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.